రాబో తరం ఎలా ఉండబోతుందో తెలుసా? పిల్లలు లేని మీరు ధన్యులు అంటారు. ఎందుకంటే పిల్లల్ని బట్టి అంత భయంకరమైన మనోవేదన, అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో పిల్లలు నెట్టివేయబడే పరిస్థితి. ఇప్పుడే పరిస్థితులన్నీ తారుమారైపోయినాయండి. పిల్లల జీవితాలను చూసినప్పుడు తల్లిదండ్రులు కన్నీరు కారవకుండా ఉండడం లేదు. ఎంతో మంది తల్లిదండ్రులు మేము చూస్తూ ఉంటాం, మా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటారు, మా కొడుకు మా కుమార్తె ఇలా చేస్తున్నారు, మా పిల్లలు ఇలా పాడైపోయారు, ఇలా తిరుగుబాటు చేస్తున్నారు, ఎంత భయంకరమైన పాపంలోనికి దిగజారిపోయారు. పిల్లల కోసం ఏడుస్తున్న తల్లిదండ్రులు చాలా మందిని చూస్తారు. యేసుప్రభు అన్నాడు, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏమండి, పాలు ఇయ్యని స్తనములు కనని గర్భాలు ధన్యములైనవనే రోజులు రాబోతున్నాయి. అటువంటి పరిస్థితులు రాకుండా మీ బిడ్డలు రక్షణ పొందినట్లుగా, మారు మనసు పొందినట్లుగా, ప్రయోజనకరమైన స్థితిలో ఉండినట్లుగా, మంచి మార్గంలో నడిచినట్లుగా, దుష్టుని బంధకాల్లో నుంచి విడిపించినట్లుగా, అగ్ని కంచె వేయబడినట్లుగా మీరు మీ పిల్లల కోసం, మీ కుటుంబీకుల కోసం మీ నిమిత్తము ప్రార్థన చేయండి. ఇది యేసు ప్రభు వారు చెప్తున్న మాట అండి.